డైనోటూన్స్ తెలుగు. ఒక గ్రామంలో రాజు అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం పట్ల ప్రత్యేకమైన ప్రేమ, శ్రద్ధ ఉండేవి. అతని పొలం ఎప్పుడూ పండ్లతో, కూరగాయలతో మరియు పాలు, జలకాలు లేకుండా పెరుగుతుండేవి. రాజు ఎప్పుడూ తన పొలాన్ని సకాలంలో జాగ్రత్తలు తీసుకొని పంటలు క్రమంగా అవి అధిక ఫలితాలను ఇస్తాయని నమ్మకంతో తన శ్రమను పెంచుకుంటూ ఉండేవాడు. ప్రతి ఉదయం రాజు తన పొలం మీదికి వెళ్ళి పంటలను పరిశీలించి కూరగాయలు, మొక్కలు ఇలా అన్ని జాగ్రత్తలతో చూసుకునేవాడు. ఇతర రైతులు పొలం పెరిగే కాలంలో అందరూ రాజు పొలాన్ని చూడటానికి వచ్చేవారు. ప్రతిరోజు రాజు తన పంటను పెంచడానికి తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలను చూసి వారు ఆశ్చర్యపోతారు. అతను వర్షాల సమయంలో కూడా మట్టిని సరైన విధంగా పంటలు నాటేవాడు. రాజు జాగ్రత్తగా పంటలు పెంచేవాడు. అవి తన శ్రమకు మంచి ఫలితాలను ఇచ్చేవి. ఒకరోజు రాజు పొలం వద్ద ఒక ప్రయాణికుడు వచ్చి ఆ పొలం చూస్తున్నాడు. అతను రాజు యొక్క శ్రద్ధను, కష్టాన్ని, పని పట్ల ప్రేమను చూసి మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు. మీరు పంటలు పెంచడానికి ప్రతి పనిని, సమయాన్ని చూస్తున్నారు. కానీ మీరు ఏమి సాధిస్తారు? మీరు కొంత సొమ్ము సంపాదించి దాన్ని పేదలకు ఇవ్వలేదు. మీరు జాతిని, ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి దానం చేయాలి అని అడిగాడు. రాజు అప్పుడు శాంతిగా, ప్రేమతో సమాధానమిచ్చాడు. మీరు చెబుతున్నట్లు నేను నా సంపాదనను ఇతరులకు ఇవ్వాలని భావించాను. కానీ నా శ్రద్ధతో చేసిన పనులు నాకు ఇంతకుముందు మంచి ఫలితాలు ఇచ్చాయి. మనం సరిగ్గా చేయాల్సిన పనిని సమయానికి చేస్తే అది మాత్రమే మనకు నిజమైన బలం, నిజమైన ధనాన్ని ఇస్తుంది. జ్ఞానం, ప్రేమ, శ్రద్ధతో పనిచేస్తే ఫలితాలు అదే విధంగా వస్తాయి. రాజు తర్వాత ప్రయాణికుడిని తన పొలాన్ని మరియు పంటల పరిధిని చూపించాడు. ప్రతి పనికి ఒక సమయం ఉంటుంది. అప్పుడప్పుడు పరిస్థితులు చెడిపోయినట్లు అనిపించినా మీరు పని చేసే సమయం, పనిని కొనసాగించే విధానం, ప్రతి దానిని శ్రద్ధగా మరియు సమయానికి చేయాలి. ఈ వ్యవసాయపు రంగంలో సమయం చాలా ముఖ్యం. ప్రతి వర్షం, ప్రతి తక్కువ సమయం మంచి కృషికి మార్గం చూపిస్తుంది. ప్రయాణికుడు రాజు మాటలను గమనించి అతని దారిలో తన జీవన శైలి మార్చుకునేందుకు నిర్ణయించుకున్నాడు. జ్ఞానం, సమయం, శ్రద్ధపరిచి రాజు తన పొలం నుంచి భారీ ఫలితాలను పొందాడు. రాజు కూడా ఎప్పటికీ తన పొలం, కుటుంబం, తన సమయాన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు కృషి చేశాడు. కష్టపడి సమయాన్ని గౌరవించి శ్రద్ధతో పనిచేస్తే మీరు ఎప్పటికీ విజయం సాధిస్తారు.